వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకల్లో షర్మిల జగన్ల మధ్య ఉన్న దూరం స్పష్టంగా కనిపించింది. మేనల్లుడి నిశ్చితార్థానికి సతీసమేతంగా వెళ్లిన జగన్మోహన్ రెడ్డి గోల్కొండ రిసార్ట్స్లో కేవలం 2.5–3 నిమిషాలు మాత్రమే గడిపారు. వధూవరుల్ని ఆశీర్వదించడానికి ముందు సోదరి షర్మిలను జగన్కు దగ్గరకు తీసుకున్నారు. తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ సమయంలో షర్మిల ముఖంలో పెద్దగా స్పందన కనిపించలేదు. నూతన జంటకు బోకేస్తుండగా గ్రూపు ఫోటో తీసే సమయంలో షర్మిల దూరంగా ఉండటం గమనించి దగ్గరకు రావాలని పిలిచారు. ఫోటో కోసం దగ్గరకు రావాలని 1–2 సార్లు పిలిచిన తర్వాత షర్మిల ఆమె భర్త అనిల్ విజయమ్మ పక్కన నిలబడ్డారు. సోదరుడు జగన్మోహన్ రెడ్డితో అంటిముట్టనట్టుగా వ్యవహరించిన షర్మిల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఉల్లాసంగా కనిపించారు. నవ్వుతూ పవన్ను స్వాగతించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇతర మంత్రులు వచ్చినప్పుడు కూడా షర్మిల వారిని సంతోషంగా ఆహ్వానిస్తూ కనిపించారు. కుటుంబ వివాదాలతో పాటు మరో 4–5 రోజుల్లో ఏపీలో రాజకీయంగా సోదరుడితో ప్రత్యక్షంగా తలపడాల్సి ఉండటంతో షర్మిల అన్న రాకను మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోయినట్టు తెలుస్తోంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు హాజరయ్యారు.